14 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిన్న చిన్న బోరింగ్ అంటే 600 700 ఫీట్ లోపల ఉందట నీళ్ళు. నేను అక్కడ వన్ డే మొత్తం అక్కడ పెట్టాలనే మొత్తం మేము ప్రోగ్రామ్ చేసుకుంటూనే ఉన్నాం. సో ట్రైబల్స్ ఎక్కడో మీరు అంటే మా నార్మల్ మనుషుల కన్నా మీరు ఎక్కడో దూరంలో అయిపోయినారు. మీకు కూడా మా మెయిన్ స్ట్రీమ్ లో కలపాలని ఎక్కడో గవర్నమెంట్ కి కూడా ఉంది. మా లాంటి వాళ్ళు ఎక్కడైనా వచ్చినప్పుడు మీకు హెల్ప్ చేసుకుంటా మనమే కొట్లాడుకుంటా పోతే ఏమైతుంది. ఇప్పుడు మీకు ఒక రూల్ వచ్చింది, నీళ్లు మనకి రావాలి. మనం పగల కొట్టుకుంటే ఎట్లా అబ్బా చెప్పండి. పగల కొడితే మనకి ఒకరికి వస్తాయి. మీ పక్కోడికి నీళ్లు రాకుంటే పైనోడు కూడా హ్యాపీ ఉంటాడు, కిందోడు కూడా హ్యాపీ ఉంటాడు. ఇగో ఆమె 100 పేర్లు చెప్పమంటే చెప్తాను, రెడీగా ఉన్నది కొట్లాడడానికి. అర్థమైందా? అట్లా కాదు, అట్లా కాదు, అట్లా కాదు. సో మీకు బేసిక్ నీడ్స్ ఏం కావాలో మేము అక్కడ వరకు హెల్ప్ చేయగలం. నేనేం గవర్నమెంట్ లోనే మేము గజ్జులము. సో డిఎల్ఎస్ఏ అంటే జిల్లా న్యాయ సేవా అధికారం, అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని మనకు జిల్లా కోర్టులలో ఒకటి ఉంది. సో అది మేము ప్రోగ్రాము. సో ఇంకా వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటర్ ప్రాబ్లమ్స్ కూడా చేయించినాం, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్. సో మాతోని ఎంత అయితే అంత చేస్తున్నాము. వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళకి పిలిపించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే ఎస్ఐలకు సిఐలకు పిలిపించి అక్కడ అది కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మనం ఒక చిట్లు వేయగానే మొత్తం ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే అవుతుందా? కాదు. కానీ మీకు మంచిగా రోడ్డు శాంక్షన్ అయిందంట 100 కోట్లు అంట. ఆ టూరిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పిలిపిస్తా. మీకు ఇక్కడ ఏదో మంచి సైట్ సీయింగ్ ఉందంటూరు వేస్తే, సో అక్కడ ఒక మంచి పార్క్ రావాలి. అక్కడ ఆల్రెడీ లైట్ హౌస్ ఏదో వచ్చేసిందంట. నా ప్రకారం ఒక పార్క్ రావాలి, 2 బోట్స్ పెట్టాలి. 2 బోట్స్ పెట్టి ఒక స్టీమర్ పెట్టిండ్రు అనుకోండి, మీరు చిన్న చిన్న దుకాణాలు